నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల తెనాలిలో రౌడీ షీటర్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. అంతకుముందు చూసుకున్నట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, నందిగం సురేష్ వీళ్ళందరినీ కూడా పరామర్శించారు. మరి ఈ పరామర్శల నేపథ్యంలో ఇప్పుడైతే ఒక వార్త అయితే జోరుగా ప్రచారం సాగుతుంది. ఇంతకీ ఏంటి ఆ వార్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కానివ్వండి, నందిగం సురేష్, వల్లభనేని వంశీ ఇటీవల తెనాలి ఏదైతే రౌడీ షీటర్ ఉందో వీళ్ళందరినీ కూడా పరామర్శించుకుంటూ వస్తున్నారు. ఈ పరామర్శల నేపథ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన చాలా కేసులు ఉన్నాయి. ఏదో ఒక కేసులో తాను కనుక అరెస్ట్ అయితే ఈ అసాంఘిక శక్తులను మూటగట్టుకొని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలనేదే ఆయన నేపథ్యం. అందుకే ఇటువంటి పరామర్శలు చేస్తున్నారనే వార్త అయితే ప్రచారంగా సాగుతుంది. ఏమంటారు ఈ వార్త పైన మీరు? ఇందులో 100% నిజం ఉంది. దీంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళ మనస్తత్వం అలాంటిదే, వాళ్ళ ప్రవర్తన అలాంటిదే, వాళ్ళ తీరు కూడా అలాంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో దక్కింది. దాని ద్వారా ముఖ్యమంత్రి స్థానం వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి రాజధాని పూర్తి చేయాల్సింది పోయి, పోలవరం పూర్తి చేయాల్సింది పోయి, విశాఖ ఉక్కు నగరాన్ని కాపాడాల్సింది పోయి, అతను స్వప్రయోజనాల గురించి ఆలోచించాడు. కక్షపూరితంగా రాజకీయ కక్షతోటి ఎంతోమంది నాయకుల్ని ఇబ్బంది పెట్టాడు. అట్లా ముందుకెళ్ళాడే తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడే అంటే శాశ్వతంగా ఉపయోగపడే కార్యక్రమాల జోలికి వెళ్ళలేదు. ఏకాడికి అప్పులు తీసుకొచ్చాడు, అందుట్లో కొంత ధనాన్ని ప్రజల కోసం వినియోగించాడు. వాస్తవమే, పథకాలకు సంబంధించి కొత్తగా ఆయన సృష్టించినవి అయితే కాదు అవి. గతంలో ఉన్నట్టు కొనసాగించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాడు. కానీ జరిగిన నష్టం అనేది ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో సామాన్యమైంది కాదు. ఎందుకంటే ఈ పోలవరం పూర్తి చేసుకున్నట్టయితే విద్యుత్తులో చాలా ఆదాయం వచ్చేది. ఎందుకంటే ఈ విద్యుత్తు తక్కువ ధరకు దొరికేది మనకి. మరి బయట నుంచి ఇంత ఎక్కువ ధరకు కొనాల్సిన అవసరం ఉండేది కాదు. అలాగే సమృద్ధిగా నీరు అందేది. నీరు అందితే పంటలు పండుతాయి. చేతి నిండా పని ఉంటే నిజంగానే ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకోరు. ఏదో రూపేణా ఉపయోగిస్తారు. తద్వారా పన్నుల రూపేణా మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏదైనా రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీరు ఎక్కడైనా గమనించుకోండి, ₹1 వస్తే దాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచించుకుంటాడే తప్ప తీసుకెళ్ళి మూటలు కట్టుకునే రకం కాదు రైతులు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా. మరి అలాంటి ఆదాయ మార్గాలను సృష్టించాల్సిన ఆలోచన పోయి అతను ఏకాడికి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి స్థానిక సంస్థల్లో ఎలా విజయం సాధించాడో అందరూ చూశారు. అదేవిధంగా సారిత ఎన్నికల్లో కూడా అదేవిధంగా ప్రయత్నం చేసేసి విజయం సాధించాలంటే ఇలాంటి వాళ్ళు మాత్రమే అతనితోటి కలిసి ప్రయాణం చేయాలి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళే ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళు భయపడిపోతారు, ఓట్లు వేయడానికి కూడా రారు. అప్పుడు మన వాళ్ళు మనం ఓట్లు వేసుకుంటే మనమే శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు. ఇదే విధంగా వీళ్ళకి ఆ గాంజా కావచ్చు, మార్గద్రవ్యాలు కావచ్చు, లేదంటే ఆ కల్తీ మద్యం కావచ్చు అందజేస్తే ఆ మత్తులో పడి మనతో పాటే ఉంటారు. వాళ్ళని అలానే తయారు చేయాలన్న ఆలోచనతో ఆయన చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అలా తయారైన వాళ్ళందరూ అసాంఘిక శక్తులుగానే మారతారు కదా. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి రాజ్యహింస చేయటానికి, లేదంటే దౌర్జన్యం చేయటానికి, హత్యలు చేయటానికి అలవాటు పడ్డ వాళ్ళకే అతను శాసనసభ్యులుగాను, లోక్సభ సభ్యులుగాను అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దాంట్లో విజయవంతం అయ్యాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో 2024లో ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలుగు వాళ్ళని తక్కువగా అంచనా వేశాడు అతను. వాళ్ళంటే ఏంటో రుచి చూపించారు. చివరికి ప్రతిపక్ష నేతగా కూడా అతనికి అవకాశం రానికుండా చేశారు. మరి ఈ ప్రయత్నంలో మళ్ళీ తిరిగి అధికారంలో రావాలంటే ఎలా? ఒకేమిని చంద్రబాబు నాయుడు గారేమో పరిశ్రమలు అంటున్నారు, పోలవరం పూర్తి చేస్తానంటున్నాడు, విశాఖ ఉక్కు నగరానికి 11,500 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాడు, అమరావతికి 43,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాడు. ఇవన్నీ పూర్తి చేసి సాగునీరు, తాగునీరు వచ్చేసి, పరిశ్రమలు వచ్చేసి, చేతి నిండా పనులుండి, ఆదాయ మార్గాలు వచ్చేసి, ధనం సమకూరితే ఆర్థికంగా ఎవరు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ ముందుకెళ్ళే క్రమంలో కనుక ఉంటే మంచి చర్య ఆలోచించుకుంటారు కదా. దీన్ని ప్రోత్సహించిన వాళ్ళకే వాళ్ళు మొగ్గు చూపుతారు కదా. అప్పుడు మన భవిష్యత్తు ఏంటి? మనం ఇటు చేయలేం. కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదంటే రేపు పొద్దున వివిధ అంశాలకు సంబంధించి మద్యం కావచ్చు, లేకపోతే చాలా విషయాల్లో తన ప్రమేయం ఉందని చెప్పిన బయటకు వస్తుంది. కాబట్టి నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంటే అప్పుడు ఈ అసాంఘిక శక్తులందరినీ పురిగొలిపి
రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, అశాంతి సృష్టించాలని, గొడవలు చేయించాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నమాట కూడా వాస్తవమే. అది అతనికి కొత్త ఏమీ కాదు కదా. గతంలో వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఇది రిలయన్స్ వాళ్ళే చేశారని చెప్పని, సోనియా గాంధీ గారే చేయించారని చెప్పని, రిలయన్స్ ఆస్తుల మీద ఏ విధంగా దాడులు చేయించాడో మనందరికీ తెలుసు. అంటే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని విధ్వంసానికి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో కూడా అలానే చేయాలనే ఆ తలంపుతోటే వీళ్ళందరినీ ఆ విధంగా తయారు చేస్తున్నాడు. అందుకే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాడు. గతంలో ఇప్పుడు నిన్న దళితులని చెప్పని తెనాలి వెళ్ళాడు కదా. మరి గతంలో అతని హయాంలో దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, సానుభూతి తెలవడం కానీ చేయలేదు. అలాగే డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన నేరానికి విశాఖ నగర వీధుల్లో పెడరెక్కలు విరిచికట్టి ఆయన ఏం చేశారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆయన చావుకు కారణమయ్యారు. మరి ఆయన దళితులే కదా. మరి ఇలా చూసుకుంటా ఉంటే మనకి సంబంధించిన వాళ్ళు చాలామంది, డాక్టర్ గారు, ఆ కుర్రవాడు పాపం మొన్న చనిపోయినటువంటి కుర్రవాడు, మరి ఆ కుర్రవాడు మరి వాళ్ళ అక్కయ్యని ఎందుకు వేధిస్తున్నారు అంటే, అమర్నాథ్ గౌడ్ని ఎందుకు వేధిస్తున్నారు అంటే అతను నోట్లో గుడ్డలు గుక్కి ఒంటి మీద కిరోసిన్ పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు కదా. మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతాడు. అనితారాణి గారు ఉంటే ఆమెని డాక్టర్ గారు, మరి ఆమెను ఏ విధంగా వేధించారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇలా పోల్చుకుంటే వీళ్ళందరూ దళితులే కదా. మరి ఎంతమంది దళితులు వాళ్ళ చేతులు హతులయ్యారు, ఎంతమంది దళితుల మీద దౌర్జన్యం జరిగింది వాళ్ళ హయాంలో. ఒక్క దళితుల గురించి అయినా ఆయన సానుభూతి కానీ, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, నేనున్నానని కానీ, దానికి సంబంధించిన వాళ్ళని అదుపులో తీసుకుంటానని కానీ, శిక్షలు వేయించానని కానీ ఏ రోజైనా చెప్పాడా? చెప్పలేదు. మళ్ళీ ఈరోజు ఎందుకు బయటికి వస్తున్నాడు దాని గురించి? కావాలని దళిత వర్గాలు దూరమైనవి కాబట్టి, అందరూ కూడా ఆ వర్గం ఈ వర్గం లేకుండా అందరూ కూడా వ్యతిరేకించారు కాబట్టి, కొంతమంది పథకాలు రావేమని చెప్పి భయపడిన వాళ్ళు ఓట్లు వేసినందువల్ల 39% అతనికి కనపడతా ఉంది. ఈరోజు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా వెనకమాలకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అతను పరిపాలన చూశారు కాబట్టి. అతను ఎటో మళ్ళీ అధికారంలో రాలేదు కాబట్టి. అధికారంలోకి వస్తాడేమో. సొంత లోక్సభ సభ్యుడైన రఘురామకృష్ణరాజు గారిని ఎంతగా ఆయన్ని వేధించారు, చంపడానికే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్లోనే చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి మనబోటి వాళ్ళం ఎంత ఆయన కాబట్టి పోరాటం చేయగలిగాడు, ధైర్యంగా నిలబడగలిగాడు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి తట్టుకోగలిగాడు. మన పరిస్థితి ఏంటి? రఘురామకృష్ణరాజు గారికి అలా జరిగితే మన పరిస్థితి ఏంటి? అలాగే నడిబజార్లో తోట చంద్రయ్యని చంపిన విధానం కావచ్చు, ట్రాక్టర్ ద్వారా ఒక మహిళను చంపిన విధానం కావచ్చు, ఓం ప్రకాష్ అనే వ్యక్తికి సంబంధించి మద్యం రేట్లు అడిగినందుకు అతన్ని ఏ విధంగా చేసింది, ఇవన్నీ కళ్ళ ముందు అందరికీ కనపడతానే ఉన్నాయి కాబట్టి భయపడిపోయారు. ఆ భయంలో వాళ్ళ అవకాశాలని ఓటు ద్వారా నిరూపించుకుందాం అనుకున్నారు. ఓటు ద్వారా ఆయనకు పోటేశారు. అది అర్థం చేసుకోకుండా అతను నన్ను ఈ విధంగా ఓడిస్తారని చెప్పని ఓ రకంగా ప్రజల మీద పగబట్టి చేస్తున్నాడు అతను. దాన్ని అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో ఇంకా గుణపాఠం చెప్పడానికైతే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరన్నట్టు ప్రారంభంలో అన్నట్టు అతను అదుపులో తీసుకుంటే ఎంత అలజడి సృష్టించాలనే దాని మీద ఆలోచిస్తున్నాడే తప్ప నేను ఎందుకు కారాగారం వెళ్ళాల్సి వచ్చింది, ఇది మంచి పద్ధతి కాదు కదా అని చెప్పి ఆలోచించే పరిస్థితి అయితే అతను లేడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.